ప్రతిరోజు మీ అందరికి రెండు సరికొత్త రెసిపీస్ ని ఇంట్రొడ్యూస్ చేస్తున్న షో మరారెండోయి వంటలు చేద్దాం. మీరు ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేసి మీ స్పెషల్ రెసిపీస్ ని అందరికీ పరిచయం చేయాలనుకుంటే మీరు డయల్ చేయాల్సిన నెంబర్ 8008054321. ఈ నెంబర్ కి వెంటనే డయల్ చేసి ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేసి నా నుండి ఒక స్పెషల్ గిఫ్ట్ ని అందుకోండి. వెల్కమ్ టు మరారెండోయి వంటలు చేద్దాం. భారతి గారు వచ్చారండి తిలక్ నగర్ నుంచి. లెట్స్ వెల్కమ్ భారతి గారు. హాయ్. హాయ్ అండి. వెల్కమ్ టు మరారెండోయి వంటలు చేద్దాం. ఎలా ఉన్నారు? బాగున్నామండి. సో భారతి గారు మీ గురించి చెప్పండి, మీరు ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్ అండి. ఓకే, మీకు ఎంతమంది పిల్లలు? బాబు పాప. ఏం చదువుకుంటున్నారండి? బాబు డిగ్రీ ఫైనల్ ఇయర్, పాప బిఎస్సి ఫారెన్సిక్ సైన్స్ చేస్తుంది. నైస్ అండి. మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు? ఇంకా ప్రైవేట్ లో జాబ్ చేస్తున్నారు. ఓకే, సో మాకు ఏ రెసిపీస్ పరిచయం చేయబోతున్నారు? ఫస్ట్ టైం పరిచయం చేస్తున్నారు? గోంగూర ఎగ్స్ కర్రీ అండి. గోంగూర ఎగ్ కర్రీ. నైస్. ఇంగ్రీడియంట్స్ చెప్పండి, ఏమేమి కావాలి? గోంగూర అండి, ఎగ్స్, ఆనియన్, మిర్చి పౌడర్, టమాటా, సాల్ట్, హల్దీ పౌడర్, కొత్తిమీర, జింజర్ గార్లిక్ పేస్ట్, హోల్ గరం మసాలా. ఓకే, సో మరి స్టార్ట్ చేద్దామా? ఓకే. సో ఏం చేయాలండి? ముందుగా ఆయిల్ వేద్దామండి. ఓకే, కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది. ఇది నిల్వ ఉంటుందండి, వన్ మంత్ వరకు ఉంటుంది. అవునా? ఓ గాడ్, నైస్ అండి. సో ఎప్పుడు కావాలంటే అప్పుడు తినేస్తాను అనమాట, ఫ్రిడ్జ్ లో పెట్టుకుని. అవునండి. సో గోంగూర యాడ్ చేయడమే స్పెషల్ అంటారా దీనికి? అవునండి, ఇంకా 1 మంత్ వరకు ఉంటుంది. ఇది నిల్వ చేసుకుంటే బాగుంటుంది. ఎవరు నేర్పించారు ఈ రెసిపీ? మా మదర్ అండి. ఓకే ఓకే. ఓల్డ్ రెసిపీయా? అవును, పాతకాలపు రెసిపీ. అవును. సో గోంగూరతో మీరు ఇంకా ఏమేమి రెసిపీస్ చేస్తుంటారు జనరల్ గా? గోంగూర చికెన్ చేస్తానండి. ఓకే. ఇంకా గోంగూర మటన్, అంతే అంతే. పచ్చడి, గోంగూర పచ్చడి. గోంగూర పచ్చడి, గోంగూర ఎగ్ కర్రీ. ఇది అయితే చేసుకొని నిల్వ పెట్టుకుంటాను. ఓకే, సో ఆయిల్ వేడైనట్టుంది. నెక్స్ట్ ఏం చేద్దామండి? ఆనియన్. ఆనియన్ కొంచెం బ్రౌన్ అయ్యి. ఓకే, మా మదర్ కూడా బాగా చేస్తారండి. ఉంటారు. మీ అమ్మగారా? బాగా చేస్తారు. మా అమ్మని చూసే నేర్చుకున్నాను. నైస్. ఏ ఊరండి మీది ఇంతకి? తెలంగాణ. ప్రాపర్ తెలంగాణ. హైదరాబాద్ లోనే పుట్టారు, ఇక్కడే పెరిగారు. అంతేనండి. సో ఫుల్ తెలంగాణ, అథెంటిక్ తెలంగాణ వంటల ఇంట్లో. అవునండి, తెలంగాణ. నైస్ నైస్. సో ఏమేం చేసుకుంటారండి తెలంగాణ వంటల ఇంట్లో? ఆల్మోస్ట్ అన్నీ చేసుకుంటాం. సర్వపిండి చేస్తానండి, పిండి వంటలు చేసుకుంటాను. ఇక ఫెస్టివల్ అయితే కంపల్సరీ చేసుకుంటాం. కొంచెం బ్రౌన్ అయింది. ఓకే. సో తెలంగాణ, అథెంటిక్ తెలంగాణ వంటలన్నిటిలో మీకు బాగా ఇష్టమైన ఐటమ్ ఏంటి? నాకండి ఆల్మోస్ట్ వెజిటేరియన్ చాలా ఇష్టపడతాను. ఓకే. నాన్ వెజ్ అప్పుడప్పుడా? తక్కువ, వీక్లీ 2 times అంతే. ఓకే. వెజ్ ఇష్టమా? వెజ్ నాన్ వెజ్ ఇక కంపల్సరీ ఉండాలని పిల్లల గురించే. ఓకే. పిల్లలకి ఇష్టమా నాన్ వెజ్? బాబుకి ఇష్టం. పాప అంత ప్రిఫరెన్స్ ఇవ్వదు కానీ బాబు గురించి అని, బాబుకు మా హస్బెండ్ గురించి. ఓకే. సో మీరిద్దరు, మీరు పాప ఒక టీం, బాబు హస్బెండ్ ఒక టీమా? అంటే ఫాస్టింగ్స్, పూజల వల్ల కొంచెం నాన్ వెజ్ అవాయిడ్ చేస్తాం అంతే. వెల్లి ఫెస్ట్ చేద్దామండి. ఓకే. ఓకే. సో నెక్స్ట్ ఏం చేద్దామండి? గోంగూర వేద్దాం. ఓకే. సో గోంగూర వేసి ఉడికించాలా? అవునండి. మంచి స్మెల్ వస్తుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ వల్ల. మీరే చేశారా? అవునండి. అదే అదే తెలుసు.
సో మీరు కొత్త కొత్త రెసిపీస్ ఇంట్లో ట్రై చేస్తూ ఉంటారా? చూస్తానండి, యూట్యూబ్ లో ఉండి ట్రై చేస్తాను. యూట్యూబ్ లోనా? ఓకే. కానీ వెజ్ లోనేనా డిఫరెంట్ డిఫరెంట్ ట్రై చేసేది? నాన్ వెజ్ కూడా చేస్తాను. అవునా? కానీ చేస్తాను, వంటలు మంచిగా చేస్తాను. ఓకే. అంటారు బాగానే చేస్తాను. సో వంటలు బాగా చేయాలంటే సీక్రెట్ టిప్స్ ఏంటి చెప్పండి, బాగా రావాలి వంట టేస్ట్ బాగా రావాలంటే? జింజర్ గార్లిక్ పేస్ట్ ఇంట్లోనే చేసుకోవాలండి. ఇది ఇది పక్కా సీక్రెట్ నిజంగా, కానీ నిజంగా వర్క్ అవుతుంది అది. సో నేను కూడా బయట నుంచి జింజర్ గార్లిక్ పేస్ట్ తెచ్చి వేసి వంటలు చేస్తే అది ఒక రకంగా వస్తుంది. బట్ మా మమ్మీ చేసిన పేస్ట్ లేకపోతే నా దగ్గర ఏదైనా నేను ఎప్పుడైనా ఇంట్లో చేసిన పేస్ట్ ఉంటే మంచి ఫ్లేవర్ అండ్ అట్ ద సేమ్ టైం టేస్ట్ బాగా కుదురుతుంది. అవును, సో అలా బాగుంటది. అవి రెడీమేడ్ చేసింది బాగుండదు. అవును. కొంచెం ఫ్రై కానీ. ఓకే. సేలోపు ఏమైనా చేయొచ్చా, వెయిట్ చేయాలా గోంగూర మగ్గే వరకు? తొందరగా అయిపోతుంది. అవునా? తొందరగా మగ్గిపోతుంది. అవునవును, ఆకుకూరే కదా, 2 minutes మాక్సిమం. అవును. సో మీ హాబీస్ ఏంటి, ఇంట్లో ఉంటే ఏం చేస్తూ ఉంటారు? పూజలు చేస్తాను బాగా. అవునా? పూజలు, దేవుడు అంటే బాగా ఇష్టం ఎక్కువ. మీ కోరికలన్నీ తీర్చాడా దేవుడు? చూడాలిగా. ఇప్పటివరకైనా తీర్చింటాడు కదా ఎన్ని పూజలు చేసినందుకు. అవును, తీర్చాడా? తీర్చాడు. ఫోన్లే, మీ పూజలు ఫలిస్తున్నాయి అన్నమాట. అవును. మగ్గిందా? కొంచెం. ఓకే. కొంచెం ఇట్లా ఉంటుంది కదా, ఆకులాగా ఉండవద్దు, పేస్ట్ కొద్దిగా పేస్ట్ లాగా అవుతే బాగుంటుంది. ఓకే. 2 minutes వెయిట్ చేద్దాం. మిర్చి బాగుంటుంది, కొంచెం స్పైసీగా ఉండాలి ఇది. ఓకే. 1.5 kg. ఓకే. హాఫ్ స్పూన్ సాల్ట్ వేద్దాం. టమాటాలు వేసి సో సండే వస్తే మీ ఇంట్లో వెజ్ స్పెషల్స్ ఏముంటాయి అసలు? మీకు వెజ్ వెజ్ ఉండదండి, నాన్ వెజ్ కంపల్సరీ. కంపల్సరీ నాన్ వెజ్? నాన్ వెజ్ కంపల్సరీ. ఓకే. వెనస్డే సండే రోజు కంపల్సరీ నాన్ వెజ్ ఉండాలి, కంపల్సరీ చేస్తాం. సండే రోజు కంపల్సరీ 2 items కంపల్సరీ. నాన్ వెజ్లో ఫిష్ కర్రీ, చికెన్, మటన్ కంపల్సరీ ఉంటుంది. నైస్ నైస్. మీరు ఫిష్ కర్రీ అంటే నాకు చేపల పులుసు తినాలనిపిస్తుంది. చేస్తున్నాం కదా వెజ్ ఫిష్. నెక్స్ట్ రెసిపీయా? ఓకే, నైస్ నైస్. అదే చేద్దాం ఇప్పుడు. ఓకే. ఫిష్ కాదు, వెజ్ చేపలనే. చేపల పులుసు. చూడండి, మీది నేను కోరిక తీరుస్తున్నాను వెజ్ లో. నాన్ వెజ్ లో కాదు, వెజ్ లో. వెజ్ లో. ఓకే. వెజ్ లోనే ఎలా చేసుకోవాలి, చేపలు లేకపోతేనా? అవును. ఓకే, చూద్దాం ఎలా ఉంటుంది ఆ రెసిపీ. ఫస్ట్ అయితే గోంగూర ఎక్కడి టేస్ట్ చేస్తా. సో ఇది మగ్గింది కదా, కొంచెం వాటర్ కావాలి. ఓకే. మగ్గుతుంది, కొంచెం వాటర్ వేసి. ఇది చింత చిగురు ఎగ్స్ కూడా చేసుకోవచ్చు అండి. ఇదే ప్రాసెస్. ఇదే ప్రాసెస్. చింత చిగురు పప్పు చాలా బాగుంటుంది. అవును. పచ్చడి కూడా సూపర్ గా ఉంటుంది చింత చిగురు. కానీ సేమ్ ప్రాసెస్ చింత చిగురు ఎగ్స్ కూడా చేసుకోవచ్చు. అవునా? అవి కూడా నిల్వ ఉంటాయా? అది కూడా నిల్వ ఉంటుంది. సో కాసేపు ఉడికించాలా ఇది? కొంచెం అయితే ఎగ్స్ వేసేద్దాం. ఓకే. తొందరగానే అయిపోతుంది ఇది. హోల్ గరం మసాలా వేద్దామండి. సో ఇది
దేనితోటి తింటే బాగుంటుంది కాంబినేషన్? అన్నంతో బాగుంటుంది. రైస్ అండ్ ఎగ్ కర్రీ, గోంగూర ఎగ్ కర్రీ. అసలు రైస్తోనే బాగుంటుంది అండి. చపాతీలో కొంచెం మంచిగా అనిపించదు, అన్నంతోనే ఇది. ఇప్పుడు మనం పచ్చడి ఎలా తింటాం సేమ్ ఇది అలా. ఓకే, టెక్స్ చేసేద్దాము. ఓకే. టమాటాలు మగ్గిపోయినాయి, ఎగ్స్ వేసేద్దాం. ఓకే. కొంచెం సిమ్ వెయిట్ చేయాలి. వెయిట్ చేస్తాం. ఒక 2 minutes పడుతుందా? 4 minutes? లేదంటే ఒక 5 minutes. 5 minutes పడుతుంది. ఎగ్ బాయిల్ కావాలి కదా, కుక్ అయ్యే దాంట్లో. ఎందుకంటే దాన్ని రన్ చేయదు, ఎందుకంటే లేకుంటే మాడిపోతుంది. ఓకే ఓకే. సో అలా వేసేసి మనం వెయిట్ చేయాలంటే ఇప్పుడు 5 minutes. సో చూసారు కదండి గోంగూర ఎగ్ కర్రీ ప్రాసెస్. ఒక 5 minutes మనం వెయిట్ చేయాలి, బికాస్ సిమ్ లో పెట్టేసి మనం కుక్ చేస్తాం ఎగ్ ని. సో లెట్స్ సీ. దాన్ని రన్ చేద్దాం. ఓకే, షూర్. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందండి ఈ రెసిపీ. నాకైతే యాక్చువల్లీ బాగా నచ్చింది. అంటే మీరు ప్రాసెస్ చేస్తున్నప్పుడే బాగా నచ్చింది. బాగుంటుంది. నేను గోంగూర ఫ్యాన్ అన్నమాట. సో నాకు గోంగూర పచ్చడి అయినా లేకపోతే పప్పు చేసినా ఏదైనా సరే గోంగూరతో మనం రెసిపీ చేసినామంటే టాంగీ ఫ్లేవర్ లాట్. అవును. సో ఎగ్స్ కూడా ఎక్కువ చేసుకుంటుంటా, బట్ ఈ రెసిపీ నాకు అసలు తెలియదు. సో ఇప్పుడే చూసినా, బట్ బాగా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. ఇద్దరు విత్ చపాతీ ఆర్ విత్ రైస్ ఏదైనా సరే బాగుంటుంది అనిపిస్తుంది. యాక్చువల్లీ బాగుంటుంది, టేస్ట్ వైజ్ గా చాలా బాగుంటుంది. చూడండి, ట్రై చేయండి మీరు కూడా. ఇప్పుడు చేస్తాను కదా, ఇంట్లో ట్రై చేయండి. ఇంట్లో అంటున్నారా? షూర్ షూర్, చేద్దాం. అయిపోతుంది, ఒక 2 minutes అయితే అయిపోతుందండి. ట్రై చేసేసాం కదా, తొందరగా అయిపోతుంది. రెడీ అయిపోయింది కదా, అయిపోయింది. సో డిష్ అవుట్ చేసేద్దాం. ఇదిగోండి, టేస్ట్ చేయండి. ఓకే, సో చూస్తున్నారు కదండి గోంగూర ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తారు. మీరైతే ఒకసారి తయారీ విధానాన్ని చూడండి. గోంగూర గుడ్లు తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు: గోంగూర, కోడిగుడ్లు, టొమాటో ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, పసుపు, గరం మసాలా, కొత్తిమీర, కారం, ధనియా పొడి. గోంగూర గుడ్లు తయారీ విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి అందులో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, గోంగూర వేసి బాగా మగ్గించి తర్వాత కారం, ఉప్పు, టొమాటో ముక్కలు, గరం మసాలా పొడి, పచ్చిగుడ్లు వేసి కాసేపు బాగా మగ్గనిచ్చి డిష్ అవుట్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, గోంగూర గుడ్లు రెడీ. సో ఇప్పుడు టేస్ట్ చేయబోతున్నానండి. సో లెట్ మీ టేస్ట్ దిస్ ఎగ్ విత్ గోంగూర. యమ్, ఇట్స్ అమేజింగ్. చాలా బాగుంది. బాగుందండి, లవ్డ్ ఇట్ టోటలీ. చాలా చాలా బాగుంది. నేను కూడా ట్రై చేస్తాను ఇట్లా తప్పకుండా. చేసుకోండి. సో నెక్స్ట్ రెసిపీ ఏంటండి? వెజ్ ఫిష్ కర్రీ అండి. ఇందాక మీరు చెప్పినట్టు నాన్ వెజ్ కాకుండా వెజ్ తో ఫిష్. వెజ్ తోని. సో దీనికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో చెప్పేసేయండి. ఆనియన్స్ అండి, అరటికాయ, పసుపు, సాల్ట్ వేసి కడిగి పెట్టుకోవాలి. కారం, పసుపు, కొత్తిమీర, చింతపండు, ధనియాల పొడి, సాల్ట్, పుదీనా, మెంతుల పొడి, అల్లం వెల్లిగడ్డ పేస్ట్, జీలకర్ర పొడి. సో స్టార్ట్ చేద్దామా? ఓకే, చెప్పండి ఎలా చేయాలి. ఆన్ చేయాలండి. చేద్దాం పదండి. ఆయిల్ వేసుకున్నాం. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలండి? ఆనియన్ వేసి. సో ఈ రెసిపీ ఎక్కడ నేర్చుకున్నారు మీరు? ఇది ఓన్గా ట్రై చేశానండి, బాగా కుదిరింది. ఫిష్ ఫ్రై లాగా. ఇది మనం నాన్ వెజ్ తినాం కదా, అవునవును, అప్పుడు అలా చేసుకోవాలనిపించింది. ఓకే. సో చాలా మంది అంటే శ్రావణ మాసం ఇట్లాంటి వచ్చినప్పుడు తినరు కదా నాన్ వెజ్. మేము కూడా తినాము. మీరు కూడా తినరా? సో చికెన్ ప్లేస్ లో మష్రూమ్స్ తో సాటిస్ఫై అవుతూ ఉంటారు. అవును, అలా ఫిష్ తినాలనిపించినప్పుడు ఇది చేసుకోవాలన్నమాట.
అంటే దీని కాంబినేషన్ బాగుంటుంది. అవునా? ఆనియన్ వేసాం. ఓకే. ఇది పేస్ట్ బట్టి కూడా వేసుకోవాలి కొంచెం, కానీ ఇప్పుడు ఆనియన్స్ వేసేస్తున్నాను నేను. అంటే గ్రేవ్ వస్తుందని అట్లా పేస్ట్ వేస్తాను. కొంచెం ఆనియన్స్ వేసి కొంచెం పేస్ట్ వేస్తాం, కానీ మేము ఫిష్ ఫ్రైలతో పేస్ట్ వేస్తామండి, ఆనియన్ పేస్ట్ వేస్తాం. సో ఓన్లీ ప్లెయిన్ ఆనియనా లేకపోతే ఇంకేమైనా యాడ్ చేస్తారా దాంట్లో? ఓన్లీ ఆనియన్స్ వేసి పేస్ట్ చేస్తారా? ఆనియన్ కొంచెం ఆయిల్ వేసి కొద్దిగా ఫ్రై చేసి పేస్ట్ చేస్తాను. ఇది కొంచెం మగ్గాలి కదా? అవును. ఆనియన్ బ్రౌన్ అయిందండి. ఓకే. జింజర్ గార్లిక్ పేస్ట్. ఓకే. ఫస్ట్ వేసుకున్నాము. ఓకే. మెంతుల పొడి వేసాను. నెక్స్ట్ ఏం చేయాలండి? జీలకర్ర వేసి. ఓకే. ధనియాల పొడి. ఓకే. 1 స్పూన్ వేద్దాం. కొత్తిమీర. పుదీనా. ఓకే. సాల్ట్ వేద్దామండి. వన్ అండ్ హాఫ్ కారం. ఓకే. సో సిమ్లోనే పెట్టాలా అండి? అవును, సిమ్లోనే. ఓకే. నెక్స్ట్ ఏం చేయాలి? కొంచెం వేద్దామండి, కొంచెం. కొంచెం మసాలా ఫ్రై చేస్తాం. సో ఇంకేంటండి, సినిమాలు చూస్తుంటారా మీరు ఎప్పుడైనా? లేదండి, అసలు చూడరా? ఎందుకండి? అసలు బయటికి సినిమాలకి వెళ్ళాను. అవునా? కనీసం టీవీలోనే చూడొచ్చు కదా? టీవీలో చూస్తాను. టీవీలో చూస్తారా? థియేటర్స్కి వెళ్ళరు? లేదు, తక్కువ. లాస్ట్ థియేటర్లో చూసిన సినిమా ట్రిపుల్ ఆర్. ఏంటి ట్రిపుల్ ఆర్? ఇప్పుడు లేదు, ఏది లేదు. ఏంటి కల్కి కూడా ఏం లేదా? బాబు వెళ్ళాడండి. బాబు వెళ్ళాడా? ఎలా ఉందంటే కల్కి సినిమా? బాగుందన్న. బాగుందన్నాడా? కానీ ఇక మేము వెళ్ళలేదు. అవునా? అంతా ఇంట్రెస్ట్ అనిపించదు. ఇంట్లోనే చూస్తాం కదా, వస్తుంది అనిపిస్తుంది. కరెక్ట్. చింతపండు రసం వేసుకున్నాము. నెక్స్ట్ ఏం చేయాలండి? అట్టికాయ చేద్దామండి, ఎందుకంటే తొందరగా మగ్గిపోతుంది. అవునా? ఓకే. సో మీ ఫేవరెట్ హీరో ఎవరు? నాకా? ఆ? నాకా? మీకే? ఇంకెవరికి? నాకా? అల్లు అర్జున్. అల్లు అర్జున్ ఇష్టమా? నైస్.
ఇంకా శోభన్ బాబు ఏం చెప్తారో అనుకున్నా. లేదండి అల్లు అర్జున్ మరీ అంత ఓల్డ్ ఓల్డ్ మీరు ఓల్డ్ అని కాదు, మీరు అసలు థియేటర్స్ కి ఎక్కడికి వెళ్ళనన్నారు కదా, అప్పుడే ఆపేసి ఉంటారు అనుకున్నా. రేస్ గుర్రం బాగా అనిపిస్తుంది, అందు గురించి అల్లు అర్జున్ మంచిగా అనిపిస్తుంది. అవునా, రేస్ గురం సినిమా నచ్చిందా బాగా? రేస్ గురం చాలా బాగుంటుంది, మంచి ఫిలిం అది. అల్లు అర్జున్ ఫ్యాన్ అనమాట. సో ఏమి ఇష్టం మీకు అల్లు అర్జున్? ఎనర్జీయా, డాన్స్, డైలాగ్ డెలివరీయా, టైమింగ్? చూస్తాం అంతే. అవునా, నైస్. వేద్దామండి, వేసేద్దాం, చెప్పండి. తొందర మగ్గిపోతుంది. కొంచెం ధనియాల పొడి వేద్దామండి. ఓకే, కొంచెం వేద్దాం, ఎక్కువ కాదు. పెట్టేసి సిమ్లో పెట్టేద్దాం. పెట్టాము కొత్తిమీర. ఓకే, సో ఒక 2 నిమిషాలు ఉడికిద్దామంటారు మొత్తం? అవునండి, తొందరగా మగ్గిపోతుంది. రెడీ అయిపోయిందా అండి? అయిపోయింది. సో డిష్ అవుట్ చేద్దామా? లెఫ్ట్ సైడ్ లో మీకు ప్లేట్ ఉంది. ఓకే, చూడండి. ఓకే అండి, సో వెజ్ ఫిష్ కర్రీ. సో వెజిటేరియన్స్ అందరికీ డెఫినెట్ గా స్పెషల్ రెసిపీ టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో. మీరైతే ఒకసారి తయారీ విధానాన్ని చూడండి. వెజ్ ఫిష్ కర్రీ తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు: పచ్చి అరటికాయ ముక్కలు, నానబెట్టిన చింతపండు, జీలకర్ర పొడి, మెంతి పొడి, ధనియా పొడి, కారం, పసుపు, కొత్తిమీర, పుదీనా, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్. వెజ్ ఫిష్ కర్రీ తయారీ విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి నూనె వేసి అందులో ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, మెంతి పొడి, ధనియా పొడి, కొత్తిమీర, పుదీనా, ఉప్పు, కారం, చింతపండు పులుసు, పచ్చి అరటికాయ ముక్కలు వేసి బాగా ఉడికించాలి. తర్వాత డిష్ అవుట్ చేసుకోవాలి. అంతే, వెజ్ ఫిష్ కర్రీ రెడీ. వెజ్ ఫిష్ కర్రీ ఇప్పుడు టేస్ట్ చేయబోతున్నాను, చూద్దాం అండి అసలు ఎలా ఉంది వెజ్ ఫిష్ కర్రీ. కూడా అండి చాలా బాగుంది, పులుసు అయితే చాలా చాలా టేస్టీగా ఉంది. లవ్ ఇట్. బాగుందండి, చాలా బాగుంది. ఇవాళ మీరు పరిచయం చేసిన 2 రెసిపీస్ చాలా చాలా బాగున్నాయి, అందుకే మీకోసం ఒక స్పెషల్ గిఫ్ట్. థ్యాంక్ యూ. సో మీరు చెప్పండి భారతి గారు, మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ వచ్చింది ఇక్కడ? హౌ డిడ్ యూ ఫీల్? హ్యాపీగా ఉందండి. ఫస్ట్ టైం ఎలా అనిపించింది? ఫస్ట్ టైం బెస్ట్ టైమా? బెస్ట్ టైం, లైఫ్ లో గుర్తుండిపోతుంది. ఓకే అండి, థ్యాంక్ యూ. మీరు ఆ రకంగా ఫీల్ అవుతున్నందుకు వీఆర్ వెరీ వెరీ గ్లాడ్. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ హియర్. టేక్ కేర్ అండి. బాయ్ బాయ్. బాయ్. సో ఇవాళ భారతి గారు మనకు పరిచయం చేసిన ఈ స్పెషల్ రెసిపీస్ చూసారు కదండి. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే రెసిపీస్ ని ట్రై చేయండి, అందరితో షేర్ చేసేయండి. అండ్ దిస్ ఇస్ సాయి శ్రీ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. టేక్ కేర్ అండ్ బాయ్.